దిస్ క్యారెక్టర్? What did you like in I this love the character? character. It's so good and like you love it and ఓకే, వన్ వర్డ్ అబౌట్ సమ్మర్ హాలిడేస్. nostalgia. ఓకే ఓకే, ధీరజ్ గారు, ధీరజ్ గారు. చెప్పండి. సో ఇప్పుడు అంటే పైరసీ అంటున్నారు కదా చాలామంది, కానీ రీ రిలీజ్ ఫిలిమ్స్ కూడా కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది కాదు, మెయిన్ రిలీజ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే రీ రిలీజ్ సినిమాలకి బాగా వెళ్తున్నారు ఇప్పుడు. సో మీరు తీసుకునే కాన్సెప్ట్స్ కూడా రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకుండా ఒకటి లవ్ స్టోరీ, ఇంకొకటి ఫీమేల్ బేస్డ్ లేడీ ఓరియంటెడ్ కంటెంట్, అండ్ దెన్ మొన్న కపుల్ ఫ్రెండ్లీ అని ఒక ఒక ఇంగ్లీష్ ఫిలిం టైప్లో ఒక మంచి లవ్ స్టోరీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ని మీరు పిక్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో ఒక యాక్టర్ని నేను చూసి థియేటర్కి రావాలి అనే యాక్టర్స్తో అదే ఒక కమర్షియల్ సినిమా కాకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ మీరు ఈ టైంలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇలాంటివే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారా, లేదంటే ప్యాడింగ్ ఆర్టిస్టులతో కూడా ఫిలిమ్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారా? డెఫినెట్లీ మంచి కంటెంట్ దొరికినప్పుడు అది ఏ జానర్ అయినా కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, సీనియర్స్ అని ఏమి ఉండదండి. మంచి సినిమాలు తీయడానికే చేస్తూ ఉంటాం. బట్ ఏదో కాంబినేషన్ క్రేజ్లు అలాంటివి కన్నా నాకు కథ బాగుండి థియేటర్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే థియేటర్లో ఆడియన్స్ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేసే కంటెంట్ తీస్తుంటాను. అండ్ రీ రిలీజ్లకి వచ్చే ఫ్యాన్స్ అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో బేసికల్ నేను అన్ని రీ రిలీజ్ సినిమాలు